కాంగ్రెస్ అంటే కరెంట్ అంటే కాంగ్రెస్ అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని బీఆర్ఎస్ నేతలు మిడిమిడి జ్ఞానంతో తప్పుడు ప్రచారం చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2000 మెగావాట్ల విద్యుత్ ఇచ్చామన్నారు. ఖమ్మంలో ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో అంబులెన్స్ ప్రారంభించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మంత్రి పొన్నం ప్రభాకర్ ఎనర్జీ పాలసీని బీఆర్ఎస్ దొంగలో తొక్కిందన్నారు బట్టి విక్రమార్క. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యుత్ శాఖకు ఆరోగ్య భద్రత, ₹1 కోటి ఇన్సూరెన్స్ ఇస్తున్నామన్నారు మంత్రి పొన్నం. చాలా ట్రాన్స్పరెంట్ గా, ఎఫిషియెంట్ గా అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థను పనిచేపించే విధానాన్ని చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో గతంలో లేనటువంటి స్వేచ్ఛని ఈసారి పూర్తి స్థాయిలో మీకు స్వేచ్ఛ ఇచ్చాం. మీ సమస్యలు ఏదైనా ఉంటే మేనేజ్మెంట్ స్థాయిలో వినటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ పరంగా శాఖను చూస్తున్న నేను కూడా ఎప్పుడు సమయం కావాలన్నా కానీ మీ సమస్యలు వినటానికి, వాటిని పరిష్కారం చేయడానికి సమయం కేటాయిస్తూ మీ అందరి సమస్యల్ని పరిష్కారం చేసుకుంటూ వచ్చాం. చివరికి బహుశా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధానపరమైన నిర్ణయాలు కూడా కొన్ని తీసుకున్నాం. ఏ ఉత్పత్తి అయినా విద్యుత్ శాఖతోనే ముడిపడి ఉన్నది. వ్యవసాయ రంగం కావచ్చు, పరిశ్రమ రంగం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే ఇంకే రంగమైనా ఉత్పత్తి రంగాల అన్నిటికీ కూడా అత్యంత అవసరమైనటువంటి విద్యుత్ శక్తికి సంబంధించి నిరంతర సరఫరా జరగటం అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం. దానికి సంబంధించి ప్రజాప్రభుత్వం, మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరం కరెంటు సరఫరా జరిగేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. విద్యుత్ శాఖ మనందరి జీవితాల్లో మనకు అవసరమైనటువంటి రీతిలల్లా విద్యుత్తును అందించడం ద్వారా మెరుగైనటువంటి జీవన ప్రమాణాలను పెంచుకోవడానికి ఉపయోగపడుతున్నటువంటి శాఖ. కొంత నిర్లక్ష్యమైతే ప్రాణ నష్టమే కాక అతిపెద్దగా నష్టం జరుగుతుంది. ఇటీవల గుల్జార్ హౌస్ హైదరాబాద్ లో చిన్న సంఘటన 17 మంది మృతికి కారణమైంది. అటువంటి అంశాల లోపల ఎక్కడ కూడా నిర్లిప్తత ఉండొద్దని ఎప్పటికప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు విద్యుత్ శాఖకు సంబంధించి రివ్యూలు చేస్తూ అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా ఒక ప్రాణం పైన అది శాఖకే మచ్చ తెచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి అలా జరగద్దనేటువంటి చర్చలో భాగంగా ఈరోజు ఈ యొక్క మొబైల్ టీమ్స్ సంబంధించిన రెస్క్యూ టీమ్స్ ను వెహికల్స్ అందరూ కూడా ప్రారంభోత్సవం చేయడం జరుగుతోంది. ₹1 కోటి ఇన్సూరెన్స్ ఆర్టీసీలో కూడా ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే మరి వారి యొక్క బ్యాంకింగ్ లింక్ ద్వారా, వారి యొక్క ట్రాన్సాక్షన్ ఎలక్ట్రానిక్ యూటిలైజేషన్ ద్వారా ₹1 కోటి పైన వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉంటా ఉన్నారు. సో దీన్ని మిగతా ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారి జీతభత్యాలను బ్యాంకులో జమ చేసి అంతా కూడా కార్డు ద్వారా ఉపయోగించినట్టయితే బ్యాంకుల నుంచి వాళ్ళకి ₹1 కోటి పైన ప్రమాదవశాత్తు ఇన్సూరెన్స్ వచ్చేది ఉంది. కాబట్టి మన ఉద్యోగ సంఘాలతో మాట్లాడే సందర్భంలో కానీ ఎప్పుడైనా ఇటువంటి ఇప్పుడు ఆర్టీసీలో కొనసాగుతోంది, విద్యుత్ శాఖలో కూడా ఉంది. ఇది మిగతా శాఖలలో వచ్చినట్టయితే ఎవరికైనా ప్రమాదవశాత్తు చనిపోతే బ్యాంకుకు సంబంధించిన తోటి ₹1 కోటి పైన వారు నష్టపరిహారం వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పథకానికి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతూ